విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఆంధ్ర మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం దర్శిపట్నం 18వ వార్డులోని జిల్లా పరిషత్ బాలికోన్నత జెడ్పీజీజీఎస్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేసిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల నివారణతోనే కాలుష్య నివారణ సాధ్యమని, అది ప్రజల చేతుల్లోనే ఉంటుందన్నారు. ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ డబ్బాల నివారణకు స్వచ్ఛందంగా ప్రజలు చైతన్యంతో కట్టడి చేసుకోవాలని ఆమె వివరించారు. పరిసరాల పరిశుభ్రత కాలుష్య నివారణ చేసుకుని మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు అడవులను కాపాడేందుకు చేస్తున్న కృషి మీరు చూస్తున్నారన్నారు. నేడు మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కాలుష్య నివారణకు ప్రజా చైతన్యం అవసరమని, ఫ్యాక్టరీలపై కక్ష సాధింపులు సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ప్రజలు చైతన్యంతో మొక్కలు పెంచాలని, అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ప్రతి పౌరుడు బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. గత జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులతో అనేక ఫ్యాక్టరీలను మూసివేసిందని, ముఖ్యంగా ఆనాటి తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చెందిన అమర్నాథ్ బ్యాటరీ కంపెనీని మూసివేస్తే జయదేవ్ తెలంగాణలో ఆ కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడ్డారన్నారు. ఆనాడు జగన్ ప్రభుత్వం చెత్తపై పన్ను విధించి ప్రజలను దోచుకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెత్త నుండి సంపద సృష్టిస్తూ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు దర్శి మాజీ శాసనసభ్యులు నరపశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నరపశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి సొసైటీ చైర్మన్ కలవకొల్లును చంద్రశేఖర్, దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, పాఠశాల హెడ్ మాస్టర్ షేక్ ఖాదర్ మస్తాన్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ స్టీవెన్, కౌన్సిలర్లు నారపశెట్టి ధనలక్ష్మి, ఇతర వార్డు కౌన్సిలర్లు, నీటి సంఘం డీసీ వెలుగొండారెడ్డి, క్లస్టర్లు, యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, మహిళలు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మహావృక్షమై పలువురికి నీడనిచ్చే స్థాయికి ఎదుగుతుంది. కాబట్టి నేటి చిన్న మొక్క రేపటి పెద్ద మొక్కగా, పెద్ద మానుగా, పెద్ద వృక్షంగా ఎదుగుతుంది. అదేవిధంగా మనమందరం కూడా ఎదగాలి అనే సదాశయంతో